నెల్లూరులోని కిసాన్ సెర్చ్ వేదికగా త్వరలో జరగనున్న టీడీపీ మహానాడు కోసం పార్టీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే మహానాడు జోష్ కనిపిస్తుండగా ఈసారి మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు రెండు మంచి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నా. కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నా. మంచి ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనితతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మహానాడు విజయవంతం కావడానికి అవసరమైన అన్ని అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇటు రెండు మంచి ముఖ్యంగా వేదిక నిర్మాణం, పార్కింగ్, త్రాగునీటి సదుపాయాలు, ప్రతినిధుల నమోదు, భద్రతా చర్యలు, మీడియా గ్యాలరీలు, భోజన ఏర్పాట్లు వంటి అంశాలపై కమిటీల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ ఎక్కడా లోపాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. బాలరాజు, ఈసారి మహానాడు నెల్లూరులో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మరి మహానాడు సభ వేదిక ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమమైన మహానాడు ఇప్పుడు నెల్లూరు వేదిక కావడంతో నెల్లూరులో ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెర్చ్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా పసుపుమయం కావడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో చారిత్రాత్మక మహానాడుకు నెల్లూరు సర్వం సిద్ధమైంది. ఇక ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, అనిత తదితరుల బృందం కిసాన్ సెర్చ్లోని మహానాడు వేదిక వద్ద పర్యటించింది. ముందుగా వీరంతా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహానాడు అంటే కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా కూడా ఏర్పాట్లు ఉండాలని మంత్రులు కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్వయంగా మహానాడు ప్రతినిధిగా తొలి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మహానాడుకు సుమారు 7 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎవరికి భోజన వసతి సౌకర్యాల్లో లోటు రాకూడదని 30కి పైగా సన్నాహక కమిటీలతో సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానాడును చరిత్రను ఒకసారి చూసినట్లయితే 1982లో పార్టీ ఆవిర్భించిన నాటి నుండి కూడా నేటి వరకు క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ కేడర్కు దగ్గర చేసే విధంగా శక్తివంతమైన వేదికగా కూడా ఈ మహానాడు నిలిచింది. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో జరుగుతున్న ఈ మహానాడును మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. ఈసారి మహానాడును కేవలం రాజకీయ సభగానే కాకుండా పార్టీ శక్తి, ప్రభుత్వ పనితీరు,
భవిష్యత్ కార్యాచరణను ప్రతిబింబించేలా నిర్వహించేందుకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కానుండడంతో ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇక రవాణా, వసతి సౌకర్యాల్లోనూ ఏ లోటు లేకుండా చూడాలన్న సంకల్పంతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ వేమిరెడ్డి దంపతులు సమిష్టిగా ప్రత్యేక కార్యాచరణతో ఇప్పటికే సర్వసిద్ధం చేశారు. ఇక రవాణాకై ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, అలాగే వందలాది బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తోరణాలు, భారీ కటౌట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అగ్రనేతల పర్యవేక్షణలో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇక మొత్తం మీద 2026 మహానాడు టీడీపీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మహానాడుని జరిగే విధంగా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు నిర్ణయించడం జరిగింది. దాని మీద ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనాయుడు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏ కమిటీలు అయితే వేశారో ఆ కమిటీలందరితో సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి, దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. దాని గురించే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి 20 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీల యొక్క ఉద్దేశం ఏమిటంటే రేపు 3 రోజులు మహానాడు పండక్కి ఈ రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదు, దేశం, ప్రపంచం నుంచి ఎవరొచ్చినా సరే ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా పండగ మొదలైంది. ఆ పండగకి నెల్లూరు వేదిక కావటం మంచి పరిణామం కింద మహానాడుని నెల్లూరు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడంతో పాటు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడానికి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాయత్తం అవ్వటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఒక మంచి తరుణం ఈ మహానాడు ఈ రోజు నెల్లూరు ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి అనేక కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ చేసి వివరాలు అవన్నీ కూడా ఈరోజు చూసుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భుజాన మోస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడిన నారా లోకేష్ మొట్టమొదటి మహానాడు వైభవంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గుర్తుండిపోయేటట్టుగా చేయడానికి ఇక్కడ ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.